తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షన్లో చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను. అది 5-6 షేడ్స్ ఉంటాయండి. అందులో ఒక రౌద్రం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సో సెంటిమెంట్ ఉంది, అన్నీ చేశాను. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నాం. ఎందుకు అంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, అడవి రాముడు తీసిన సూర్యనారాయణ గారు దానికి ప్రొడ్యూసర్. ఓకే. అది ఎందుకు ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు. నెల 15 రోజులు ఆడింది అనుకుంటాను. విచిత్ర ప్రేమ అదే ఒక 100 days ఆడితే అందరూ కొంచెం అప్పుడు స్టార్డమ్ వచ్చేది మనకి. అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమోలే, మనకి ఎందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని చేశాను. సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి, ఇవాళ రేపు ఆదివారం కదరా ఒకసారి కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రానంటే ఫలానా చోటకి అన్నాడు. ఫలానా చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి, వీడే నేను చెప్పింది, వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి, బాగా చేస్తాడు అన్నాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే. ఆయనకి 2వ సినిమా మాయలోడు. సో అరే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే 6కి అయిపోయింది. ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే. నేను ముందు ఇదే సినిమా వద్దనుకున్నవాడిని కదా, నేను వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా. కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాం వెళ్ళిపోయాం అంతా అనుకున్నాం. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి. కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి, బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్, సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా, అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో లేదా పలకలేకో ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా, అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే. అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టాను. తర్వాత ఆ సినిమాలన్నిటికీ, కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు. సినిమా ఆ సినిమాలో ఒక వేషం ఉంది, శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఇప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే. సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు. ఓకే. ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్గా చేశారు. దానికి ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని ఎలక్షన్స్ కోసం అని ఈ పిక్చర్స్ చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిలిమ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు. ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే. వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా, శాంతి నివాసం సీరియల్, ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది. ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే. ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. సార్, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 15 yearsలో అబ్జర్వ్ చేసుకుంటే ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది ఋషి పాత్రలు కానీ అట్లాంటి చెప్పాను కదా నేను. ఇప్పుడు దాని సింహాద్రి సినిమా దానికి కారణం. సింహాద్రి సినిమాలో అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. ఆ వేషం అది 300 రోజులు ఆడింది సినిమా. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దాంతో అసలు క్లైమాక్స్లో చెప్పే డైలాగులు అవే కదా. అందుకని దేవుడిని కాదు అభిషేకం చేయాల్సింది, నీకు చేయాలయ్యా, ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు, దుష్ట సంహారం చేసినవాడు అని ఏదో అట్లా అంటుంటా. సో అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. 1-2 వేసే తర్వాత
పంచాక్షరి అనే సినిమాలో ఒక సాంగ్ కూడా పెట్టారు, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా వేశాను. వేస్తే ప్రతిసారి అదే వేషం రావటం మొదలు పెట్టాను, ఇంకేం లేదు. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని పెడితే ఊరికే హీరో హీరోయిన్ వచ్చే దండం పెడితే వాళ్ళకి ఒక అక్షంతలు వేసి మంచిదనైనా అని చెప్పడం, అంతే ఆ సినిమాలో వేషం. దానికి ఎందుకు అనిపించింది, దానికి ఎందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు ఇంపార్టెన్స్ లేకుండానే, ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే, వద్దు నాకు అట్లాంటివి వస్తే ఇంపార్టెన్స్ ఉంటే కథలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు, తగ్గాయి. ఓకే. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ చేశాను. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను. ఏ సార్ మూవీ? సూర్యుడు. నేను యాక్చువల్గా అదే మాట్లాడదాం అనుకున్నా సార్. రాజశేఖర్ గారు అందులో హీరో. ఏంటంటే అందులో మీరు ఆవిడ చనిపోయిన తర్వాత, అంటే విషం పెట్టేసిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక్కసారిగా, చాలా బాగా వచ్చిందండి అది. అయితే ನಾನು చిన్నప్పటి నుంచి ఈ టీవీలో దూరదర్శన్లో చూసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాయన నీకు ఇటువంటి వేషాలు వేయకు నువ్వు, మేము అందులో నిన్ను ఊహించట్లేదు మేము, అలాంటి వద్దు, నీకు పడవవి, ఇది సూర్యుడులో చేసిన వేషాలు అవి వేయకు నువ్వు ఎప్పుడు, నువ్వు మంచి చెప్పు 10 మందికి, నమ్మేట్టుగా చెబుతావు కాబట్టి నమ్ముతారు, అంతేగాని నువ్వు ఇట్లా చేయకని చెప్పి 2-3 చెప్పారు. ఓకే. తర్వాత మాతృదేవోభవ వచ్చిందండి. ఓకే. మాతృదేవోభవ ఒక రేంజ్లో ఒక పేరు వచ్చేట్టుగా చేసిన సినిమా అది. కానీ సార్ మాతృదేవోభవ సినిమా ఒకసారి చూస్తే అందులో స్టార్స్ ఎవరు లేరు, అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు. మాధవ్ గారు అంటే ఇంతకుముందు మాధవ్ గారు తప్పితే ఎవరు తప్పితే ఇంకెవరు లేరు. కానీ అది ఒక కథ ప్రధానంగా తీసుకొని అంతమందిని ఏడిపించిన మూవీ అంటే ఎలా సార్, ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదేంటే మలయాళంలో 300 రోజులు ఆడిందండి ఆ సినిమా. అది కేఎస్ రామారావు గారు రైట్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేశారు. ఆమె రీమేక్ చేయటంలో నాకు ఫ్రెండ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఓకే, ఆయన కేఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు, అగ్ని ప్రవేశం ఒక సినిమా చేశారు. ఓకే. అప్పుడు ఈయన కో డైరెక్టర్గా అజయ్ కుమార్ గారు ఉండేవారు. ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే. సో ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారనమాట. సో అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది. కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడైనా కానీ ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఉన్నిందా, లేకపోతే ఎట్లా? అసలు మనకు తెలియదండి దాని గురించి, ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూరు అనే సినిమా వేస్తున్నామని ఒక సంతోషమే. ఇది వేసేసుకుని మళ్ళీ రిహార్సల్కి వెళ్ళిపోయామని తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరన్నా డబ్బులు ఇస్తారు, రెమ్యూనరేషన్లు ఇస్తారని కూడా తెలియదు. ఇస్తే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి. ఓకే. వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి, అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకి రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతో తెలిసిపోయింది. కాబట్టి దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే నేను. కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలుపెట్టాయండి. ఓకే. రావటం మొదలుపెట్టాయి. దాదాపుగా మాయలోడు తర్వాత 100-150 సినిమాలు చేసుకుంటాను. మాతృదేవోభవ సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత, అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాల్లో వెళ్ళినప్పుడు, హర్రర్ మూవీస్ వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంత ఇస్తామన్నట్టు ఈ సినిమాకి కూడా ఏడవకుండా బయటకు వస్తే ఖర్చీపులు ఇస్తాం అప్పుడు పెట్టారు, అది కూడా పెట్టారు స్కీమ్. అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా. ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు ఢిల్లీలో నేను అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాళ్ళు టూరిస్టులు వచ్చారు. టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు, వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం. ఏంటమ్మా అంటే మేము మాతృదేవోభవ చూశాను ఆయన, ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. జంధ్యాల గారి మూవీస్లో మ్యాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్, మ్యాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ జంధ్యాల గారిది? ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యం అయితే? ఎట్లాగంటే అంటే నేను అనుకున్న నా భావన ఏంటంటే, మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి, 10-15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయినాయి. ప్రతి సినిమా 100 days ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే.
ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు, తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు, లేకపోతే నేను ఇట్లా చేశాను, నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి. సెంటిమెంట్